అందరికీ నమస్కారం. నేను ఈరోజు డ్రై ఫ్రూట్స్ అండ్ రవ్వతో కలిపి రవ్వ లడ్డు చేశాను. చాలా క్రిస్పీగా వచ్చింది. తింటూ ఉంటే కూడా చాలా నోరూరింది. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. రవ్వ లడ్డు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. పిల్లలు బాగా ఇష్టపడతారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. దీనికి కావాల్సిన పదార్థాలు మనం ఫస్ట్ చూద్దాము. దీనికి మనకు ఏంటి అని అంటే రవ్వ, కొంచెం పచ్చి కొబ్బరి కూడా నేను వేశాను, డ్రై ఫ్రూట్స్ ఇవి వేశాను. మనం దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. ఓకే, పచ్చి కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు, బాదం ఇవి ఫస్ట్ నేను నెయ్యిలో వేంపు పెట్టుకుంటున్నాను 3. అండ్ నెక్స్ట్ కొంచెం దోరగా వేగాక వీటిని పక్కకు తీసేద్దాం. నెక్స్ట్ ఏంటి అని అంటే పచ్చి కొబ్బరిని కూడా తురిమి నేను మిగిలినటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ఫ్రై చేసుకున్నాను. 1 కప్పున్నర నేను రవ్వను తీసుకున్నాను. దాన్ని కూడా నేను జిఆర్బి నెయ్యి వాడాను. కొంచెం తీసుకొని వేంపాను. దీన్ని పక్కన పెట్టేసుకొని 1.5 కప్ నేను రవ్వ తీసుకున్నాను కదా, అలాగే నేను కొంచెం లైట్గా ఇలాచి పౌడర్ వేశాను. షుగర్ 1.5 కప్కి 1.5 కప్ నేను వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేయించి పెట్టుకున్నటువంటి వాటిని వేసేసి మొత్తం మిక్స్ చేద్దాము. మిక్స్ చేశాక కాసేపు అలానే ఫ్రై చేసేటట్టుగా కొంచెం చూసుకొని దాన్ని ఏం చేయాలి అని అంటే మనం పక్కన పెట్టేసుకొని కొంచెం లైట్గా మిల్క్, ఒక 1.5 స్పూన్ జస్ట్ మిల్క్ని యాడ్ చేస్తే మనకు కొంత అది టెక్స్చర్ ఏమవుతుంది అని అంటే వెట్ అవుతుంది. అప్పుడు మనకు లడ్డు చుట్టుకోవడానికి విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మీకు ఏంటి అని అంటే కొంత పాలు యాడ్ చేసుకొని లడ్డూని అలా చుట్టుకోవచ్చు. డ్రైగా ఉంటే మనకు